సో ఇప్పటివరకు ఈ మనం సెకండ్ ఇయర్ లో నేర్చుకున్న చాప్టర్స్ ఏంటంటే మనకి ఒక ప్రాబ్లం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది నేర్చుకున్నాం. ఏ చాప్టర్ లో? కన్స్యూమర్ ప్రొటెక్షన్. అంటే ఏ కన్స్యూమర్ ప్రాబ్లం వచ్చినా మనం ఎక్కడికి వెళ్తాం? కన్స్యూమర్ ప్రొటెక్షన్ సెల్ వెళ్తాం. అక్కడ ఎవరెవరు ఉంటారు, కమిషనర్, ఎంతమంది కమిషనర్స్ ఉంటారు, ఏంటని నేర్చుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ మనం ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి నేర్చుకున్నాం. అంటే బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేస్తారు, బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఉండాల్సిన టెక్నిక్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాం. ఆంటర్‌ప్రెన్యూర్. నెక్స్ట్ డొమెస్టిక్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ యొక్క ట్రేడ్స్ ఏంటి, డొమెస్టిక్ ట్రేడ్ ఎలాగా, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎలాగా, అండ్ అలాగే బిజినెస్ కి ఉపయోగపడే సర్వీసెస్ లైక్ రోడ్వేస్, రైల్వేస్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇవన్నీ బిజినెస్ సర్వీసెస్ లో నేర్చుకున్నాం. ఇప్పుడు నేర్చుకుంటుందమ్మా ఫైనాన్షియల్ మార్కెట్స్. ఫైనాన్షియల్ మార్కెట్. సో ఫైనాన్షియల్ మార్కెట్ అంటే ఏంటంటే కంపెనీస్ గురించి మాట్లాడుతున్నాం ఈ చాప్టర్. సో కంపెనీస్ లో మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాం. కంపెనీస్ లో మనకి క్యాపిటల్ ఎలా వస్తుందని నేర్చుకున్నాం. త్రూ షేర్, ఈక్విటీ షేర్, ప్రిఫరెన్స్ షేర్. ఓకేనా? సో ఇంకెలా వస్తుంది క్యాపిటల్? లోన్ ఫండ్స్. లోన్ ఫండ్స్ అంటే ఏంటి? డిబెంచర్, గుర్తుందా? డిపాజిట్స్, ఇవన్నీ నేర్చుకున్నాం. అవునా? సో వాటి యొక్క కొంచెం డెప్త్ అనాలిసిస్ అంతా కూడా ఫైనాన్షియల్ మార్కెట్స్ లో నేర్చుకుంటాం. ఓకేనా? సో మనం ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్న ఆ థియరీ అంతా ఇక్కడ ఉపయోగపడుతుంది. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎలా రేస్ చేయాలి, ఓకేనా, ఎలా దొరుకుతుంది, ఏ రేటు దొరుకుతుంది, ఓకేనా, అలాంటివి అన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనకి షేర్స్ ఎక్కడ దొరుకుతాయమ్మా? షేర్స్ ఎక్కడ కొంటాం, ఎక్కడ అమ్ముతాం? కంపెనీలో కొంటాం సార్, డిమాట్ అకౌంట్ లో అమ్ముతాం సార్. ఇప్పుడు నీకు ఒక రిలయన్స్ షేర్ కావాలి, రిలయన్స్ కంపెనీకి వెళ్ళిపోతావా? లేదు సార్, మరి ఎక్కడ కొంటాం? డిమాట్ అకౌంట్ నుంచే కొంటాం సార్. షేర్ మార్కెట్. ఓకేనా? షేర్ మార్కెట్ లో దొరుకుతుంది. సో ఆ షేర్ మార్కెట్ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ నేర్చుకుంటాం. స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు దాన్ని. ఓకేనా? సో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లో దొరికే ఐటమ్స్ ఏంటి, వాటిని సెబీ ఎలా రెగ్యులేట్ చేస్తుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ అనే చాప్టర్ దగ్గర నేర్చుకుంటాం. సో స్టార్ట్ చేయమ్మా ఫైనాన్షియల్ మార్కెట్స్. ఎలా స్టార్ట్ చేస్తాం? ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ మెంట్ బై ఫైనాన్షియల్ మార్కెట్? బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్స్ అండ్ క్లాసిఫికేషన్. ఫైనాన్షియల్ మార్కెట్ అంటే ఏంటి, దీని యొక్క ఫంక్షన్స్ అండ్ క్లాసిఫికేషన్. ఓకేనా? సో ఫైనాన్షియల్ మార్కెట్ చాలా పెద్ద క్వశ్చన్ బాబు ఇది. సరే, ఫైనాన్షియల్ మార్కెట్ ముందు మీనింగ్ చూద్దాం. మీనింగ్ చదివే. Financial markets. The financial system is the lifeline of the economy, and a well-developed financial system greatly facilitates economic development of a country. సో ఫైనాన్షియల్ సిస్టమ్ వల్ల ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ కంట్రీ అనేది ఏమవుతుందంట, ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నాడు. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది ఏంటంటే నెక్స్ట్ పాయింట్ చదువు. The financial system mobilizes savings and make them available for productive investment. అందుకు ఫైనాన్షియల్ సిస్టమ్ వల్ల ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు, ఫైనాన్షియల్ సిస్టమ్ ఆర్ ఫైనాన్షియల్ మార్కెట్స్ వల్ల ఇండియన్ ఎకానమీ ఏమవుతుంది అన్నాడు, డెవలప్ అవుతుంది అని చెప్పాడు. ఎలా డెవలప్ అవుతుందంట, ఫైనాన్షియల్ సిస్టమ్ ఆర్ ఫైనాన్షియల్ మార్కెట్ ఏం చేస్తుందంటే నార్మల్ పీపుల్ దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నిటిని కూడా ఒక చోట తీసుకొచ్చి వాటిని అన్నిటిని ఏం చేస్తుందమ్మా, మేక్ దెమ్ అవైలబుల్ ఫర్ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్. అంతవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ లో ఉన్న 15 మెంబర్స్ కి కూడా ఎవరి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ లో ఉన్నాం, అందరూ కూడా వాళ్ళ యొక్క యూజెస్ అన్ని తీర్చుకోగా, వాళ్ళ అవసరాన్ని తీసుకోగా వాళ్ళ దగ్గర అమౌంట్ మిగిలింది. ఆ అమౌంట్ ఏమంటారు, సేవింగ్.
ఆ సేవింగ్ ఏం చేస్తారంట, ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ లో తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఫైనాన్షియల్ మార్కెట్. ఓకేనా? Yes, sir. నార్మల్ ఇన్వెస్ట్మెంట్ అనుకోమ్మా, ఎకనామీ యొక్క డెవలప్మెంట్ జరగచ్చు, జరగకపోవచ్చు. ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఖచ్చితంగా ఈ రోజు రూపాయి, రేపు పొద్దున ఏమవుతుందమ్మా, అట్లీస్ట్ రూపాయి 1 పైసానే పెరుగుతుంది. ఆటోమేటిక్ ఎకనామీ ఏముంది, డెవలప్ అవుతుంది. Development. నెక్స్ట్ వన్. It consists of financial institutions, financial markets, financial instruments, and financial services. సో ఈ ఫైనాన్షియల్ మార్కెట్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 4 టైప్స్ అనమాట. ఏంటి? ఫైనాన్షియల్ మార్కెట్స్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇవన్నీ ఏంటి అనేది చాప్టర్ లోకి వెళ్ళే కొద్ది మనం నేర్చుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ Yes, వన్. sir. Business is a part of an economic system that consists of two main sectors: households which save funds and business firms which invest these funds. ఓకేనా? సో 2 మెయిన్ సెక్టర్స్ ఏంటంటే, ఒకళ్ళేమో హౌస్ హోల్డ్ Households. అంటే ఎవరు, నార్మల్ పీపుల్. వాళ్ళు ఏం చేస్తారు, బ్యాంక్స్ లోని, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లోని ఏం చేస్తారమ్మా, వాళ్ళ యొక్క మనీని, వాళ్ళ యొక్క సేవింగ్స్ ని సేవ్ చేసుకుంటారు. అండ్ బిజినెస్ ఫర్మ్స్ ఎందుకంట, విచ్ ఇన్వెస్ట్ దీస్ ఫండ్స్, మనం సేవ్ చేసుకున్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బ్యాంక్స్ ఆ మనీ ఐడియల్ ఉంచేస్తాయా, ఈ బిజినెస్ ఫర్మ్స్ కి ఇన్వెస్ట్మెంట్ కోసం ఇస్తాయి. అర్థమవుతుందమ్మా? Yes, sir. సో ఆ బ్యాంక్ కూడా ఏం చేస్తాడంటే, ఈ హౌస్ హోల్డ్ దగ్గర ఉన్న 1 రూపీని తీసుకెళ్లి 1 రూపీ 50 పైస్కి ఏం చేస్తాడు, బిజినెస్ కి ఇస్తాడు. ఇప్పుడు బ్యాంక్ కి ఎంత ఇన్కమ్, 50 పైస్. ఆ 50 పైస్ 25 పైస్ ఆడు ఉంచుకొని మనకు 25 పైస్ ఇస్తున్నాడు హౌస్ హోల్డ్ కి. అందరూ బెనిఫిట్ అయ్యారా లేదా? Benefit వచ్చింది, ఎలా sir. బెనిఫిట్ అయ్యారు, బిజినెస్ కి కావాల్సిన క్యాపిటల్ దొరికింది, తీసుకున్నాడు. బ్యాంక్ కావాల్సిన ఇన్కమ్ దొరికింది, తీసుకున్నాడు. హౌస్ హోల్డ్ కి కావాల్సిన ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ అలాగే ఉంది. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ వన్. A financial market helps to link the savers and the investors by mobilizing funds between them, by which it performs an allocate function. That is, it allocates or directs funds available for investment into their most productive investment opportunities. అర్థమైందమ్మా? సో ఫైనాన్షియల్ మార్కెట్ అంటే మీనింగ్ ఇక్కడి నుంచి రాయాలి. ఎక్కడి నుంచి రాయాలి? ఫైనాన్షియల్ మార్కెట్ హెల్ప్స్ టు లింక్ ద సేవర్స్ అండ్ ద ఇన్వెస్టర్స్ బై మొబిలైజింగ్ ఫండ్స్ బిట్వీన్ దెమ్, బై విచ్ ఇట్ పెర్ఫార్మ్స్ అన్ అలోకేటింగ్ ఫంక్షన్. దట్ ఈస్, it allocates or directs funds available for investment into their most productive investment opportunities. అర్థమైందా? సో Yes, sir. ఫైనాన్షియల్ మార్కెట్ అంటే ఏంటంట, బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇవి ఏం చేస్తాయి, హౌస్ హోల్డ్స్ దగ్గర నుంచి ఆర్ ఎవరైతే సేవ్ చేస్తారో సేవర్స్ దగ్గర నుంచి ఏం కలెక్ట్ చేస్తాయమ్మా, మనీని కలెక్ట్ చేస్తాయి. మనీని కలెక్ట్ చేసి ఎవరికి ఇస్తాయి, బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్. అదే వాళ్ళు చేసే పని. ఇంకొకసారి చదవమ్మా ఫైనాన్షియల్ మార్కెట్ మీనింగ్. A financial market helps to link the savers and the investors by mobilizing funds between them, by which it performs an allocate function. That is, it allocates or directs funds available for investment into their most productive investment opportunities. అర్థమైంది అని డౌట్ ఉందా ఫైనాన్షియల్ మార్కెట్ అంటే ఏంటనేది? అర్థమైంది, సార్. ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర బోల్డ్ అంత అమౌంట్ ఉందమ్మా, చాలా సేవ్ చేయడానికి బోల్డ్ అంత అమౌంట్ ఉంది, చాలా అమౌంట్ సంపాదించేస్తావు నువ్వు, ఆ డబ్బు ఏం చేయాలి నీకు అర్థం కావట్లేదు. అలాగే నేను బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను, కానీ నాకు కావాల్సిన అమౌంట్ ఎక్కడ దొరుకుతుందో తెలియట్లేదు. అప్పుడు నీకు నీలాగా హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, నాలాగా బిజినెస్ చేసే చాలా మంది బిజినెస్ పీపుల్ కి, ఓకేనా, ఈ అమౌంట్ ని నీ దగ్గర నుంచి తీసుకొని నాకు ఇన్వెస్ట్ చేసే ఆ లింక్ ని ఏదైతే అంటారో దాన్ని ఏమంటారంట, ఫైనాన్షియల్ మార్కెట్ అంటారంట. ఓకేనా? సో అందుకే అక్కడ అన్నాడు, ఫైనాన్షియల్ మార్కెట్ హెల్ప్స్ టు లింక్ ద సేవర్స్ అండ్ ద ఇన్వెస్టర్స్ బై
మొబిలైజింగ్ ఫండ్స్ బిట్వీన్ దెమ్, నీ దగ్గర తీసుకొని నాకు ఇవ్వడం, మరి నా దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని నీకు ఇవ్వడం, అదే వాళ్ళు ఫైనాన్షియల్ మార్కెట్ చేసే పని. ఓకేనా? Yes, sir. నెక్స్ట్. As presented above, there are two major alternative mechanisms through ఇంకా అవన్నీ which వద్దమ్మా, ఫైనాన్షియల్ మార్కెట్ మీనింగ్ మనకు అర్థమైందా లేదా? admins అర్థమైపోయింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఏమన్నాడు దాని తర్వాత? briefly explain its functions and classifications. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫంక్షన్స్ అండ్ క్లాసిఫికేషన్స్ అంటే చూడమ్మా, ఫంక్షన్స్ ఎన్ని ఉన్నాయంటే 1, 2, 3, 4. అంటే మనం బ్యాక్ సైడ్ చెప్పుకున్న డెఫినేషన్, ఆ తర్వాత ఫంక్షన్స్, 4 ఫంక్షన్స్, అండ్ ఇంకోటి ఏమన్నాడు? Classification. క్లాసిఫికేషన్. చదువు ఫస్ట్. నెక్స్ట్, ఫైనాన్షియల్ మార్కెట్స్ ఆర్ బేసికల్లీ క్లాసిఫైడ్ అని చెప్పి ఈ పేరా చదివితే ఫస్ట్ క్వశ్చన్ అవుతుంది. చదువుదామా? Yes, sir. సో చదవమ్మా ఫంక్షన్స్. డైరెక్ట్ గా మళ్ళీ ఫంక్షన్స్ దగ్గరికి వచ్చాయి. Functions. Mobilization of savings. అంటే ఫంక్షన్స్ అంటే దాని పైన ఒక స్పెసిఫికల్లీ అని చూడు, అక్కడ నుంచి స్టార్ట్ చేయి. Okay, sir. Specifically, financial markets play an important role in the allocation of scarce resources in an economy by performing the following 4 important functions. ఓకేనా? 4 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి దేనికి? ఫైనాన్షియల్. ఓకేనా? సో 4 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ యొక్క సైడ్ హెడింగ్స్ చదవమ్మా ఫస్ట్. Mobilization of savings and channeling them into the most productive uses. Number 2. Facilitating price discovery. Number 3. Providing liquidity to financial assets. Number 4. Reducing the cost of transactions. అర్థమైందా? Yes, సో ఫైనాన్షియల్ మార్కెట్స్ చేసే 4 మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటంటే, నెంబర్ 1 mobilization of savings. మీ దగ్గర నుంచి సేవింగ్స్ తీసుకొని దాన్ని ఛానలైజ్, అంటే ఎవరైతే యూజర్స్ ఉన్నారో, ఎవరైతే ఆ అమౌంట్ ని వాడతారో, అంటే ఇండస్ట్రీస్ అనమాట, ఆర్ బిజినెస్ పీపుల్, వాళ్ళకి ఛానలైజ్ చేయడం అంటే ఏంటమ్మా, వాళ్ళ వరకు తీసుకెళ్ళడం. ఫైనాన్షియల్ మార్కెట్ చేసే పని ఏంటి? మళ్ళీ సేవర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇన్వెస్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళడం. అది ఫస్ట్ పని, ఫస్ట్ ఫంక్షన్. సెకండ్ ఫంక్షన్, ఫెసిలిటేటింగ్ ప్రైస్ డిస్కవరీ. ఎంత ప్రైస్ కి నువ్వు ఎంత ప్రైస్ కి నాకు ఇస్తున్నావు, నేను ఎంత ప్రైస్ నీకు పేమెంట్ చేయాలి అనేది చెప్పేది కూడా ఎవరంట? ఫైనాన్షియల్ మార్కెట్. ప్రైస్ అంటే ఏంటమ్మా ఇక్కడ? ప్రైస్ అంటే అర్థం ఏంటి? సేవింగ్. అలా కాదు. ఇప్పుడు నువ్వు నీ డబ్బులు నాకు సేవింగ్స్ నాకు ఇస్తున్నావు, నాకు ఏ ప్రైస్ దొరుకుతుంది అంటే నేను ఏం చెప్పాలి? నేను ఏం కడతాను వాళ్ళకి? ఇంట్రెస్ట్. ఇన్ రిటర్న్ నువ్వు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తావు ఇంట్రెస్ట్. ఓకేనా? సో ఫెసిలిటేటింగ్ ప్రైస్ డిస్కవరీ. ఎంత నువ్వు ఇచ్చే 100 రూపీస్ నేను ఎంత కొంటున్నాను, అది కూడా ఫైనాన్షియల్ మార్కెట్ చెప్తుంది అంట. నెక్స్ట్ థర్డ్ వన్, ప్రొవైడింగ్ లిక్విడిటీ టు ఫైనాన్షియల్ అసెట్స్. సో నాకు అక్కర్లేదు ఇంకా, నేను నాకు డిబెంచర్స్ కానీ నాకు ఈక్విటీ షేర్స్ కానీ నాకు వద్దు, అప్పుడు నేను దాన్ని అమ్మేయాలనుకుంటున్నాను, ఎవరి దగ్గరికి వెళ్ళి అమ్ముతాను? ఆ ఫైనాన్షియల్ మార్కెట్ లోనే ఇచ్చేసి నా డబ్బులు అనేది తెచ్చుకుంటాను. అర్థమవుతుందా? ప్రొవైడింగ్ లిక్విడిటీ అంటే అర్థం ఏంటంటే అమ్మా, అసెట్ రూపంలో ఉన్న దాన్ని మనీ రూపంలో మార్చడాన్ని ఏమంటారు? లిక్విడిటీ. నెక్స్ట్, రెడ్యూసింగ్ ద కాస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు నార్మల్ గా నేను ఎవరెవరు ఉన్నారో సేవర్స్ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీ డబ్బులు నాకు ఇవ్వండి, మీ డబ్బులు నాకు ఇవ్వండి, నేను ఇంత ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తానని చెప్పి అందరిని అడిగి వాళ్ళందరినీ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్షన్ చేయడానికి ఒక కలెక్షన్ ఏజెన్సీని పెట్టి, ఇదంతా నాకు పెద్ద కాస్ట్ తో కూడుకున్న పని. సో నాకు ఈ పని అంతా నాకు డబ్బులు ఇస్తుంటే, ఫీజు పేమెంట్ చేస్తుంటే నాకు ఎవరు చేసి పెడుతున్నారు? ఫైనాన్షియల్ మార్కెట్ చేసి పెడుతున్నాయి. సో నాకు ఏం తగ్గుతుందమ్మా? ట్రాన్సాక్షన్ యొక్క కాస్ట్ తగ్గుతుంది. సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ నెంబర్ చదువు. Mobilization of savings and channeling them into the most productive uses. Okay. A financial market facilitates the transfer of savings from savers to investors. It gives savers the choice of different investments and thus helps to channelize surplus funds into the most productive use. Okay na? అర్థమైనా డౌట్ ఉందా అందులో? అర్థమైంది సార్. ఓకే. నెక్స్ట్,
facilitating price discovery. Hmm. It is known that the forces of demand and supply help to establish a price for a commodity or service in the market. Hmm. In the financial market, the households and suppliers of funds and business firms represent the demand. Hmm. The interaction between them helps to establish a price for the financial assets which is being traded in that particular market. అర్థమైందమ్మా. సో ఏమంటాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ దగ్గర నుంచి ఒక గూడ్ కొందాం అనుకున్నానమ్మా. ఆ గూడ్ కొందామంటే నువ్వు ఒక రేట్ చెప్తారా చెప్పరా? చెప్తాం సార్. మీరు రేట్ చెప్తారు. రేట్ ని ఎలా డిసైడ్ చేస్తారు మీరు? అకార్డింగ్ టు డిమాండ్. అది డిమాండ్ అండ్ సప్లై దృష్టిలో పెట్టుకొని మీరు రేట్స్ డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎప్పుడో పాత ఒక 100 years గూడ్ అమ్మా, 100 years సంబంధించిన ఐటమ్ అది. దాని యొక్క ప్రైస్ నువ్వు ఇప్పుడు ఎక్కువ చెప్తావా తక్కువ చెప్తావా? తక్కువ చెప్తాం సార్. తక్కువ చెప్పకూడదు, ఎక్కువ చెప్పాలి. ఎందుకంటే ప్రజలు మళ్ళీ దొరకదు. ఆ తర్వాత ఒక ప్రెషియస్ పెయింటింగ్ ఉందమ్మా. ఆ పెయింటింగ్ అప్పట్లో డావెన్సీ వేసాడు. ఇప్పుడు మళ్ళీ డావెన్సీ చేతి మళ్ళీ వేయించగలమా పెయింటింగ్ ని? వేయించలేం సార్. మరి దాని యొక్క రేట్ ఎలా ఉంటది? ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ రేట్ డిసైడ్ చేస్తుంది ఎవరు? ఇక్కడ ఎవరైతే నాకు ఫండ్స్ ఇస్తారో వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. ఎందుకు? డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు నీకు లాంటి వాళ్ళే నాకు సేమ్ అదే పెయింటింగ్ ఇచ్చే వాళ్ళు 100 members ఉన్నారు. ఇప్పుడు ఆటోమేటిక్ గా ప్రైస్ నువ్వు తగ్గిస్తావా తగ్గించవా? తగ్గించేస్తాం సార్. అంటే ఎక్కువ డిమాండ్ ఉంది కదా, నాకు ఆల్రెడీ సప్లై, నీకు ఇచ్చేవాళ్ళు సప్లై ఎక్కువ మంది ఉన్నారు. నేను ఏం చేస్తాను? తక్కువ ప్రైస్ అడుగుతాను. తక్కువ ప్రైస్ నేను బార్గెనింగ్ స్టార్ట్ చేస్తాను. అవునా కదా? సో మార్కెట్ లో నువ్వు ఒక్కదానివే ఉంటే నువ్వు ఎక్కువ డిమాండ్ చేస్తావు నా దగ్గర నుంచి. లేకపోతే నువ్వేం చేస్తావు? ఆ డిమాండ్ తగ్గట్టుగా, సప్లైకి తగ్గట్టుగా ఆటోమేటిక్ గా నువ్వే కాస్ట్ అనేది తగ్గిస్తావు. అవునా కదా? ఇన్ ద సేమ్ వే నేను బిజినెస్ పర్సన్ అమ్మా. సో మీరు 15 members హౌస్ హోల్డ్స్, మీరు 15 members అనుకుందాం, మీరు ఒక సొసైటీ. సో మీరు 15 members ఉన్నారు. అందులోని సేవ్ చేసేది ఇద్దరే సేవ్ చేస్తున్నారు. నాకు అమౌంట్ కావాలి, నేను బిజినెస్ పర్సన్. ఇప్పుడు మీరు ఇద్దరు కూడా నా దగ్గర నుంచి ఇంట్రెస్ట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారా తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే సేవ్ చేసి నా డబ్బులు ఇచ్చేది తక్కువ కాబట్టి. ఓకేనా? ఇప్పుడు అలా కాదు. క్లాస్ లో ఉన్న 15 members సేవింగ్స్ చేయడం నేర్చుకున్నారు. 15 members దగ్గర సర్ప్లస్ డబ్బులు ఉన్నాయి, సర్ప్లస్ అమౌంట్ ఉంది. ఓకేనా? ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ తక్కువ రేటుకి ఇస్తారా, లేదు మీ అదే రేట్ మీద ఉంటారా? ఇంకా తక్కువ రేట్కి ఇస్తాం. తగ్గిస్తారు. ఎందుకంటే మీ భయం, మీ దగ్గర తీసుకోకపోతే ఇంకో 13 members ఉన్నారు రెడీగా నాకు ఇవ్వడానికి. అర్థమవుతుందా లేదా? సో ఇది ఏమంటాడంటే ఫెసిలిటేటింగ్ ప్రైస్ డిస్కవరీ. సో సొసైటీలో ఓవరాల్ గా సొసైటీలో ఉన్న వాళ్ళ యొక్క అవైలబిలిటీ బట్టి, డిమాండ్ ఎక్కువ అవైలబిలిటీ ఉందా లేదా? డిమాండ్ ఎక్కువ ఉందనుకోమ్మా, ఆటోమేటిక్ గా ప్రైస్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. లేదు, డిమాండ్ ఎక్కువ లేదనుకోమ్మా, ప్రతి ఒక్కరు సప్లై చేయగలుగుతాడు అనుకో, ఆటోమేటిక్ గా ప్రైస్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. సప్లై ఎక్కువ ఉంటే ప్రైస్ తక్కువ ఉంటుంది. లేదు సప్లై అంత ఎక్కువ లేదు, తగ్గిపోయింది, సో ఆటోమేటిక్ గా డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. సో మీ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఏమవుతాయి? పెరుగుతుంది. సో ఇవన్నిటిని కూడా అనలైజ్ చేసి ఒక ప్రైస్ ఫిక్స్ చేసేది ఎవరంట? ఫైనాన్షియల్ మార్కెట్. అర్థమవుతుందా? కాన్సెప్ట్ అర్థమైందా? ఎలా ప్రైస్ ఫిక్స్ చేస్తుంది అనేది అర్థమైంది సార్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చదువు. Facilitating price discovery. It is known that the forces of demand and supply help to establish a price for a commodity or service in the market. In the financial market, the households and suppliers of funds and business firms represent the demand. The interaction between them helps to establish a price for the financial asset which is being traded in the particular market. అర్థమైందమ్మా ఇప్పుడు? Yes sir. నెక్స్ట్, ప్రొవైడింగ్ లిక్విడిటీ టు ఫైనాన్షియల్ అసెట్స్. లిక్విడిటీ అంటే ఏంటి చెప్పాను? కన్వర్టింగ్
asset to money. అది ఇప్పుడు చదువు. Financial markets facilitate easy price purchase and sale of financial assets. అర్థమైందా? సో ఫైనాన్షియల్ Yes. మార్కెట్ ఏం చేస్తుందంట, ఎప్పుడు కావాలంటే అప్పుడు పర్చేస్ చేయొచ్చు, లేదు వద్దనుకుంటే సేల్ కూడా చేసేయచ్చు. నెక్స్ట్, In doing so, they provide liquidity to financial assets so that they can be easily converted into cash wherever required, whenever required. whenever required. Holders of assets can readily sell their financial assets through the mechanism of the financial market. అర్థమవుతుందమ్మా? సో ఇప్పుడు నా దగ్గర అసెట్ ఉంది, అది కొనుక్కునేవాడు ఎవడని చెప్పి నేను మొత్తం ఊరంతా తిరగాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్తే చాలు, Financial ఫైనాన్షియల్ మార్కెట్కి వెళ్తే చాలు, ఆడు కొనేసుకొని మన డబ్బు మనకి ఇచ్చేస్తాడు. ఓకేనా? Yes, sir. సో ప్రొవైడింగ్ లిక్విడిటీ. లేదు ఈసారి నాది సర్ప్లస్ అమౌంట్ ఉంది, నాకు కొత్తగా షేర్స్ కొనాలని ఉంది, ఎవరి దగ్గరికి వెళ్తాను? Financial market. ఆడి దగ్గరికి వెళ్తే నా దగ్గర సర్ప్లస్ డబ్బులు ఆడికి ఇచ్చేసి షేర్స్ తెచ్చుకుంటాను. సో లిక్విడిటీ అనేది ఫైనాన్షియల్ మార్కెట్స్ వల్ల ఈజీ అవుతుంది. నెక్స్ట్, reducing the cost of transactions. ఓకే. Financial markets provide valuable information about securities being traded in the market. It helps to save time, effort, and money that both buyers and sellers of a financial asset would have to otherwise spend to try and find each other. నేను నా దగ్గర ఉన్న వస్తువుని ఎవరు కొంటారా అని చెప్పి మొత్తం ఊరంతా తిరగాల్సిన అవసరం లేదు. దాన్ని పెట్టుబడి కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. అర్థవుతుందమ్మా? నేను డైరెక్ట్ గా వెళ్ళిపోతాను హ్యాపీగా, ఫైనాన్షియల్ మార్కెట్కి వెళ్ళి అమ్మేస్తున్నాను. సో నా కాస్ట్లు అంటే నేను బయ్యర్ ని వెతుక్కునే కాస్ట్ అంతా తగ్గిపోతున్నట్టే. రెడ్యూసింగ్ ద కాస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే అది. నెక్స్ట్, The financial market is thus a common platform which buyers and sellers can meet for fulfillment of their individual needs. ఓకేనా? సో మీ 15 మెంబర్స్ ఉన్నారు, 15 మెంబర్స్ ఎవరైతే కొనుక్కుందాం అనుకుంటున్నారో ఆ కొనుక్కునేవాడు డైరెక్ట్ గా మళ్ళీ ఎవరు అమ్ముతారా అని చెప్పి, ఎవరు అమ్ముతున్నారు అని చెప్పి ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్ళి మీరు అమ్ముతారా లేదా అని మీరు అడగాల్సిన అవసరం లేదు. అమ్మేవాడు ఫైనాన్షియల్ మార్కెట్ కి వస్తాడు, కొనేవాడు ఫైనాన్షియల్ మార్కెట్ దగ్గరికి వస్తున్నాడు. అర్థవుతుందమ్మా? ఏమవుతుంది, మనం ఈ ప్రాసెసింగ్ అంటే ఈ వెతికే టైం అంతా కూడా తగ్గిపోతుంది, వెతికే ఖర్చు, ఆ వెతకడానికి అయ్యే ఖర్చు అంతా తగ్గిపోతుంది. సో అందుకే ఏమని చెప్పాడు, ఇట్ విల్ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బికాస్ బోత్ బయర్స్ అండ్ సెల్లర్స్ విల్ కమ్ టు ఫైనాన్షియల్ మార్కెట్స్. ఓకేనా? Yes, sir. So these are the 4 important functions of financial markets. Next one. Question అయిపోతుంది, చదువు. Financial markets are basically classified on the basis of the maturity of financial instruments traded in them into money market and capital market. So financial markets are classified into money market, inkoti capital market. Next one. The financial instruments with a maturity of less than 1 year are traded in the money market. And which longer maturity are traded in the capital market. అర్థమైందా? అంటే ఏ ఇన్స్ట్రుమెంట్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ షేర్స్ ఉన్నాయి, అదే డిబెంచర్స్ ఉన్నాయి, లెస్ దాన్ 1 ఇయర్ అమ్మా, అవి ఫైనాన్షియల్ మార్కెట్ లో అంటే మన సొసైటీలోకి వచ్చి లెస్ దాన్ 1 ఇయర్ అయింది. వాటిని డీల్ చేసేది ఎవరు? మనీ మార్కెట్. లేదు, వాటి యొక్క మెచ్యూరిటీ మోర్ దెన్ 1 ఇయర్, లెస్ దాన్ 1 ఇయర్ కాదు, మోర్ దెన్ 1 ఇయర్, క్యాపిటల్ మార్కెట్. అప్పుడు డీల్ చేసేది ఎవరు? క్యాపిటల్ మార్కెట్. అయిపోయిందమ్మా, క్వశ్చన్ ఎక్కువ చదవాలి. ఓకేనా? ఓకే సార్. సో నెమ్మదిగా మళ్ళీ డెఫినేషన్, ఫంక్షన్స్, క్లాసిఫికేషన్స్ అని క్వశ్చన్ అడిగితే మీరు ఏం రాస్తున్నారు అనేది టిక్ పెడతాను చూడండి. ఫస్ట్ పేజ్ లో ఏ ఫైనాన్షియల్ మార్కెట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ చదవము సరే. Financial market helps to link the savers and the investors by mobilizing funds between them, by which it performs an allocate function. That is, it allocates or directs funds available for investment into their most productive investment opportunities. అది రాసిన తర్వాత
హెడ్డింగ్ ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అని హెడ్డింగ్ పెట్టండి. ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అని హెడ్డింగ్ పెట్టి 1, 2, 3, 4 చదవమ్మా. Functions of financial market: mobilizing of savings and channeling them into the most productive uses. మొత్తం పాయింట్ రాయాలి. నెక్స్ట్ A financial market నెక్స్ట్ Okay, పాయింట్ facilitating price discovery, మొత్తం పాయింట్ అంతా రాయాలి. ప్రైస్ డిస్కవరీని ఎలా చేస్తున్నారు. నెక్స్ట్ providing liquidity to financial assets, నెక్స్ట్ reducing the cost of transactions. మొత్తం ఈ 4 పాయింట్స్ యాస్టిస్ రాయాల్సిందే. ఇంపార్టెంట్ క్వశ్చన్, పెద్ద క్వశ్చన్. నెక్స్ట్ అది రాసిన తర్వాత మళ్ళీ హెడ్డింగ్ ఏంటమ్మా, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్. ఎక్కడి నుంచి ఎక్కడ రాయాలి, ఫస్ట్ పాయింట్ నుంచి Capital 4th market. లైన్ లో ఆర్ ట్రేడెడ్ ఇన్ ద క్యాపిటల్ మార్కెట్ అని ఉంది అక్కడ. ఓకేనా? Yes, sir. ఇది ఫస్ట్ ఎస్ఐ యొక్క ఆన్సర్. అందరూ టిక్ పెట్టినారా, డౌట్ ఉందా ఎవరికన్నా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. What is capital market? What is its importance? వాట్ ఈస్ క్యాపిటల్ మార్కెట్? వాట్ ఇస్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? Distinguish between capital and money market. ఓకే, సో మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ గురించి ఫస్ట్ నేర్చుకుందామా, లేకపోతే డిస్ట్రిబ్యూషన్స్ నేర్చుకుందామా? సరే, ఫస్ట్ థర్డ్ క్వశ్చన్ చదువుదాం. Okay, sir. డిఫరెన్సెస్ ఫస్ట్ చదువుదాం, అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది, దాన్ని బట్టి మనం మీనింగ్ చదువుదాం. ఓకేనా? సో థర్డ్ క్వశ్చన్ ఏంటి? Distinguish between capital and money market. అండ్ మనీ మార్కెట్ ఫస్ట్ చదువుదాం. Sir, definitions చదవాలి sir, capital market కి money market. డైరెక్ట్గా చదివి మనం డెఫినేషన్స్ అవి కూడా మళ్ళీ సెపరేట్ గా అవి స్టార్ట్ చేద్దాం. Okay, sir. Capital market. Participants. The participants in the capital market are development banks and investment companies play a major role. అమ్మ, క్యాపిటల్ మార్కెట్ లో ఎవరు ఉంటారంట? డెవలప్మెంట్ బ్యాంక్స్ ఉంటాయంట, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఉంటాయంట. నెక్స్ట్ Instruments. కాదు, నెక్స్ట్ ఇటు Okay, sir. మనీ మార్కెట్. Participants. Money market. The central bank and commercial banks are the major participants. అర్థం అవుతుందా? సో మనీ మార్కెట్ మీరు బాగా గుర్తుపెట్టుకుని, మనీ మార్కెట్ అంటే మనకు గుర్తు రావాల్సింది బ్యాంక్స్ గుర్తు రావాలి. క్యాపిటల్ మార్కెట్ అంటే మనకు గుర్తు రావాల్సింది షేర్స్ సంబంధించిన ఐటమ్స్, షేర్స్. ఓకేనా? Yes, sir. సో క్యాపిటల్ మార్కెట్ లో పార్టిసిపెంట్స్ ఎవరంట? ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్, డెవలప్మెంట్ బ్యాంక్స్. అలాగే మనీ మార్కెట్ లో పార్టిసిపెంట్స్ ఎవరంట? సెంట్రల్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంక్. ఓకేనా? డిఫరెన్స్ అర్థమైందా? Yes, sir. ఇంక మర్చిపోకూడదు, క్యాపిటల్ మార్కెట్ అంటే కంపెనీస్. కంపెనీస్ అంటే ఏంటి? డెవలప్మెంట్ బ్యాంక్స్, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్. మనీ మార్కెట్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ మనీ ఉంది, మనీ డీల్ చేసేది ఎవరు? Bank. కమర్షియల్ బ్యాంక్. ఓకేనా? Yes, sir. ఓ పని చేయండి, ఇంకో ఇక్కడ ఓన్లీ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఉన్నాడు కదా, అక్కడ పైన రాసుకోండి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అని రాసుకోండి, ఇంకా డౌట్ ఉండదు. సో ఇండస్ట్రీస్ కావాలి కదా క్యాపిటల్, ఆ కంపెనీస్ కూడా కావాలి కదా క్యాపిటల్. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం చేస్తారంటే క్యాపిటల్ మార్కెట్స్ ఆర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఇండస్ట్రీస్ కి క్యాపిటల్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఉన్న కంపెనీస్ కి క్యాపిటల్ కావాలి. సో పార్టిసిపెంట్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ విల్ బి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్. అండ్ మనీ మార్కెట్ యొక్క పార్టిసిపెంట్స్ విల్ బి సెంట్రల్ బ్యాంక్ అండ్ కమర్షియల్ బ్యాంక్. ఎనీ డౌట్స్? No, sir. నెక్స్ట్, Capital market. Instruments. The main instruments traded in the capital market are equity shares, preferential shares, debentures, bonds, etc. అర్థమైందా? ఇండస్ట్రీస్ లోని కంపెనీస్ లోని క్యాపిటల్ తీసుకొస్తాం. ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, డిబెంచర్స్, బాండ్స్ ఎక్సెట్రా. డౌట్ ఉండకూడదు, క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ అమ్మ, మనీ మార్కెట్ లో Money market. Instruments. The main instruments are short-term debt instruments such షార్ట్ as. టర్మ్ డెట్ అంటే అర్థం ఏంటమ్మా? లెస్ దాన్ 1 year. Yes, sir. మనం నేర్చుకున్న చూడు కాదు, ఫ్రంట్ గా చూడండి, మనీ మార్కెట్ మెచ్యూరిటీ విల్ బి
లెస్ దాన్ 1 year అని. ఓకేనా? సో పైన రాసుకోండి, షార్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ 1 year. దాని కింద లాంగ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 1 year. సో లెస్ దాన్ 1 year అయితే అది ఏ మార్కెట్? మనీ మార్కెట్. మోర్ దాన్ 1 year అయితే అది ఏ మార్కెట్? క్యాపిటల్. క్లారిటీగా ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ such as T-bills, trade bills, commercial paper and certificates of the deposits. వాటి యొక్క మీనింగ్స్ ఏం తెలియవు మీకు, కానీ అవన్నీ ఎక్కడ యూజ్ చేస్తారని తెలుసు? బ్యాంక్ లో యూజ్ చేస్తారని మాత్రం తెలుసుకోవాలి. టీ బిల్స్ అంటే ఏంటమ్మా? ట్రెజరీ బిల్స్. టీ బిల్ అంటే ఏంటమ్మా? రాసుకోండి, ట్రెజరీ బిల్, ట్రేడ్ బిల్స్, కమర్షియల్ పేపర్ అండ్ సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్స్. అదవుతుందా? సో మళ్ళీ క్యాపిటల్ మార్కెట్ లో ఇన్స్ట్రుమెంట్, క్యాపిటల్ అనగానే గుర్తు రావాల్సింది ఈక్విటీ క్యాపిటల్, ప్రిఫరెన్షియల్ క్యాపిటల్, డిబెంచర్స్, బాండ్స్ ఎక్సెట్రా. మనీ మార్కెట్ లో ఉండే ఇన్స్ట్రుమెంట్స్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ గుర్తు రావాలి. ట్రేడ్ బిల్స్, ట్రెజరీ బిల్, కమర్షియల్ పేపర్, సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్. గుర్తుంటుందమ్మా? డిఫరెన్సెస్ గుర్తుంటాయా? గుర్తుంటుంది సార్. నెక్స్ట్ క్యాపిటల్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్ అవుట్లే. Investment in the capital market does not necessarily require a huge financial outlay. The value of units of securities is generally low. Okay. Next, money market, investment outlay. In the money market, the transaction entail huge sum of money as the instruments are quite expensive. Quite expensive. సో ఏంటి? క్యాపిటల్ మార్కెట్ యొక్క వాల్యూ ఎలా ఉంటుందంట? లో. అలాగే మనీ మార్కెట్ యొక్క వాల్యూ ఎలా ఉంటుందంట? ఎక్స్పెన్సివ్. అంటే బ్యాంక్ లోంచి మనీ తీసుకుంటే ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టాలి. అర్థమవుతుందా? అదే మనం డైరెక్ట్ పీపుల్ దగ్గర నుంచి ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్, డిబెంచర్స్, బాండ్స్ అయితే ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సో అండర్లైన్ చేసుకున్నామా? క్యాపిటల్ మార్కెట్ యొక్క రేట్ విల్ బి లో, మనీ మార్కెట్ యొక్క రేట్ విల్ బి ఎక్స్పెన్సివ్. సో బ్యాంక్ లోంచి మనీ అంటే ఎక్కడ దొరుకుతుంది మనకి? బ్యాంక్ లో దొరుకుతుంది. బ్యాంక్ లోంచి లోన్ తీసుకుంటే మనం ఇంట్రెస్ట్ ఎలా కట్టాలి? ఎక్కువ కట్టాలి. ఈక్విటీ షేర్ హోల్డర్స్ అలా ఉండదు, లో. వెన్ కంపేర్ టు బ్యాంక్స్ ఎలా ఉంటుందమ్మా? లో. నెక్స్ట్ క్యాపిటల్ మార్కెట్ పీరియడ్. ఇట్ ఈస్ ఎ మార్కెట్ for long-term funds for more than 1 year. Already నేర్చుకున్నాం లేదా ఈ పాయింట్? Yes sir. Next, money market period. It is a market for short-term funds for period not exceeding 1 year. Okay na? So yes, less than 1 year అయితే money market, which is known as short term. More than 1 year అయితే capital market, which is known as long-term market. Okay na? Yes sir. Yes sir. Next, capital market liquidity. Capital market securities are considered liquid investments because they are marketable on the stock exchanges. నీ దగ్గర ఉండే ఈక్విటీ, నీ దగ్గర ఉండే డిబెంచర్, ప్రిఫరెన్స్ ఇవన్నీ నీకు వద్దనుకుంటే వెంటనే స్టాక్ ఎక్స్చేంజ్ ఇచ్చేస్తా. నీకేమొచ్చేస్తుంది? మనీ వచ్చేస్తుంది. నేనేం చెప్పాను? లిక్విడిటీ అంటే విచ్ కెన్ బి ఈజీలీ కన్వర్టబుల్ ఇంటూ క్యాష్. ఓకేనా? Yes sir. Next, money market. Money market liquidity. Money market instruments on the other hand enjoy a higher degree of liquidity as there is formal arrangements for this. సో మన బ్యాంకులో పని అంత ఫాస్ట్ గా అవ్వదు. ఓకేనా? కొంచెం టైం పడుతుంది. చెక్ ఇచ్చిన, బిల్ ఇచ్చిన వెంటనే చేసాడమ్మా. రేపు రమ్మంటాడు. మళ్ళీ ఈ రోజు మన దగ్గర నుంచి ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని రేపు మీ అకౌంట్ లో పడతాయి, లేదా 6 working days 9 working days అని చెప్పి మీరు ఎక్కడన్నా చూడండి. మీరు ఏదైనా ఫ్లిప్కార్ట్ లో ఏదైనా అమౌంట్ కొనాలి, ఏదైనా గూడ్స్ కొనాలనుకోమ్మా, అవి మీరు రిటర్న్ ఇస్తారా లేదా క్యాన్సిల్ చేసిన అమౌంట్ వెంటనే ఇస్తాడు. లిక్విడిటీ వెంటనే ఉండదు. ఏమంటాడు? 6 working days 5 working days మీ అమౌంట్ మీకు ఎంత వస్తుంది అని చెప్తాడు. అంటే బ్యాంక్స్ వర్క్ ఎలా జరుగుతుంది? దాని అర్థం స్లోగా జరుగుతుంది, లేట్ అవుతుంది. సో వెన్ కంపేర్ టు క్యాపిటల్ మార్కెట్, మనీ మార్కెట్ లో లిక్విడిటీ ఎలా ఉంటుందమ్మా? తక్కువగా ఉంటుంది. నెక్స్ట్
Capital market safety. Capital market instruments are riskier both with respect to returns and principal repayment. స్టాక్ మార్కెట్ లో పెడితే డబ్బులు వస్తాయా రావన్నది ఏంటమ్మా, రిస్క్. బోత్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ రెండు కూడా వస్తాయా రాదా అనే రిస్క్ ఉంటది. అదే బ్యాంక్ లో పెడితే మనకు వస్తుందన్న ఒక నమ్మకం ఉంటుంది, రిస్క్ తక్కువగా ఉంటది. క్యాపిటల్ మార్కెట్ లో పెడితే డబ్బులు పోతాయేమో అని భయం. ఎందుకు, కంపెనీ పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడుతుంది. క్యాపిటల్ మార్కెట్ అంటే ఏముంటాయి, కంపెనీస్ లో ఇదిగో ఉన్నాయి కదా, వెంచర్స్, బాండ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వాటి యొక్క వాల్యూ దేని మీద ఆధారపడి ఉంటుంది, కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కంపెనీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అనుకో మనకి రిటర్న్స్ వస్తాయి. కంపెనీ సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు అనుకో రిటర్న్స్ రావు. అంటే రిస్క్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఇక్కడ ఎక్కువ ఉంది సార్, రిస్క్ ఎక్కువ ఉంది, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా. అదే మనీ మార్కెట్ గురించి చదువు. మనీ మార్కెట్ సేఫ్టీ. బట్ ద మనీ మార్కెట్ ఇస్ జనరల్లీ మచ్ సేఫర్ విత్ ఎ మినిమం రిస్క్ ఆఫ్ డిఫాల్ట్. డిఫాల్ట్ చేసే ఇప్పుడు ఏ బ్యాంక్ కూడా అంత చాలా రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్స్ అన్ని ఎవరి కంట్రోల్లో ఉంటాయి, సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటాయి. కాబట్టి రిస్క్ ఎలా ఉంటది, తక్కువ ఉంటుంది. డిఫాల్ట్ చేస్తారేమో, మన డబ్బులు కట్టకుండా బ్యాంక్ ఎత్తేస్తారేమో అనే భయం తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు క్యాపిటల్ మార్కెట్ అని చెప్తున్నాడు. ఓకేనా. చదువు నెక్స్ట్. దిస్ ఈస్ due to the shorter duration of investing and also to financial soundness of the insurer. ఎందుకు మనీ మార్కెట్ అంటే లెస్ దెన్ 1 year, మోర్ దెన్ 1 year? లెస్ దెన్ 1 year. లెస్ దెన్ 1 year లో నీ డబ్బులు నీకు వచ్చేస్తున్నప్పుడు మరి రిస్క్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది సార్. అదనమాట అర్థం. అర్థమైందా, అర్థం కాలేదా? ఎస్ సార్. నెక్స్ట్ వన్. క్యాపిటల్ మార్కెట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్. The investment in capital markets generally yield a higher return for investors than the money markets. బ్యాంక్ లో డబ్బులు పెట్టడానికి కన్నా రిస్క్ ఎక్కువ. నువ్వు రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నావు. నువ్వు నా కంపెనీలో జాయిన్ అవుతున్నావు అమ్మా. ఓకే, నువ్వు రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు నా దగ్గర శాలరీ నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తావు తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తావు? ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను సార్. ఇంకో ఎంప్లాయీ ఉన్నాడు, అంటే పెద్ద రిస్క్ ఏం చేయట్లేదు, అప్పుడు వాడికి శాలరీ ఎలా ఇస్తాను నేను? తక్కువగానే ఉంటుంది. ఇన్ ద సేమ్ వే మరి క్యాపిటల్ మార్కెట్ లో డబ్బులు పోతాయేమో అని డౌట్, అప్పుడు మరి నీకు వచ్చే రిటర్న్ ఎలా ఉంటది? ఎక్కువ ఉంటుంది సార్. అదే మరి మనీ మార్కెట్ లో నీకు ఖచ్చితంగా ఉన్నాయి, నీ డబ్బులు నీకు వచ్చేస్తాయి, మరి అక్కడ రిస్క్ అక్కడ నీకు రిటర్న్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటది? తక్కువ ఉంటుంది సార్. ఇక్కడ రిటర్న్ అంటే అర్థం ఏంటంటే ఇంట్రెస్ట్ అని అర్థం. ఓకేనా. ఓకే సార్. చదువు. మనీ మార్కెట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్. The returns in the money market investments low when compared with capital markets. అర్థమైందా? ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ క్యాపిటల్ మార్కెట్ జనరల్ yield హైయర్ రిటర్న్ అన్నాడు, ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంది. ద రిటర్న్ ఇన్ ద మనీ మార్కెట్ ఆర్ లో when compared to capital markets, ఎందుకంటే రిస్క్ తక్కువ ఉంది. అర్థమైందా? నెక్స్ట్ అమ్మా. క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్. SEBI regulates the institutions and ప్రొడ్యూసర్స్. క్యాపిటల్ మార్కెట్స్ ని రెగ్యులేట్ చేసేది అంటే ఏంటి, నువ్వు ఎలా వర్క్ చేయి, నువ్వు అలా వర్క్ చేయి అని దాన్ని కంట్రోల్ చేసేది ఎవరంట? సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రాసుకుంటాం. సెబీ అంటే ఏంటి? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనే ఒక డిపార్ట్మెంట్, ఒక బాడీ ఏం చేస్తుంది, మొత్తం క్యాపిటల్ మార్కెట్ ని కంట్రోల్ చేస్తుంది. మరి బ్యాంక్స్ ని కంట్రోల్ చేసేది ఎవరు మనీ మార్కెట్ లో? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్స్ ద మార్కెట్. అర్థమైందా డిఫరెన్స్? సో సింపుల్ గా ఈ డిఫరెన్స్ ఏంటి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, స్టాక్ ఎక్స్చేంజ్ కి బ్యాంక్స్ కి డిఫరెన్స్ ఏంటి? అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందా డిఫరెన్స్? అర్థమైంది. సో 2 essays కంప్లీట్ అయినాయమ్మా, మిగతాది రేపు చూద్దాం. ఓకేనా. ఓకే సార్. థ్యాంక్స్, బై.